యజమానుడైన సంఘాన్ని కూడా చాలా మంచివాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ మందిరం కొరకు ఎవరైతే సహాయపడి ఉన్నారో దయచేసి ఫోన్ ఉన్నవారు ఎవరైనా కావచ్చు సైలంలో పెట్టండి, అది క్రమం కాదు. వారి కుమారుల యొక్క కమలరాజయ్య గారు, కస్తూరమ్మ గారి యొక్క బిడ్డల కొరకు, వారిని సహకరించినటువంటి విశ్వాసుల కొరకు ఎందరి హస్తాలు ఉన్నాయో, ఎందరి ప్రయాసం ఉందో మనకు తెలియదు. దేవుని సన్నిధిలో సేవకులుగా మనందరం ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాం. ఎవరి కొరకండి? కమలరాజయ్య గారు, కస్తూరమ్మ గారు, వారి బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. స్థానిక సంఘ కాపరిగా దయతో మీరందరూ ఏకీభావించాలని ప్రభు పేరిట సేవకునిగా తెలియపరుస్తున్నాను. ప్రార్థన. ప్రేమామయుడు అయిన ప్రభు, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు దేవా. ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి డాక్టర్ కమలరాజయ్య గారిని, కస్తూరమ్మ గారిని మీరు ప్రేమించి ఈ ప్రాంతంలో కొందరు ప్రభువా మీరు వేరుపరుచుకొని వారికి సహకారంగా మీరు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ మందిర విషయాలతో ప్రయాసపడ్డారు. వారికి స్తోత్రములు నాయన. ప్రయాసపడిన ప్రతి బిడ్డను దీవించండి. ముఖ్యంగా ప్రభువా కమలరాజు గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం, కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాం, అల్లుడు కొరకు ప్రార్థిస్తున్నాం, మనవరాలు కొరకు, మనవుడు కొరకు ప్రభువా ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు యేసయ్యా, మీ నామములో దీపముగా మీరు దీవించండి, సంఘమేమో మీరు దీవించండి, మన బిడ్డలలో దీవించండి. ఆయా దేశాలు ప్రయాణం చేస్తుండగా, ఆయా ప్రాంతాలకు వెళుతూ ఉండగా, ఆయా ప్రాంతాలలో, ఆయా దేశాలలో ఆహారం తీసుకుంటూ ఉండగా, పానీయము తాగుతూ ఉండగా ఆరోగ్యకరంగా మార్చండి ప్రభువా. ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించండి. మీ కృప ద్వారా వారిని దీవించమని ప్రార్థన చేస్తూ ఇప్పుడు వచ్చిన ప్రతి సేవకులను, సేవకులను, మా యొక్క సహోదరి సహోదరులను బలపరిచి కృప చూపి మహిమ పొందమని ధనుడైన క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రార్థన ప్రభు ఆలకించి కమలరాజయ్య గారి కుటుంబాన్ని వారి తరతరాలకు ఆశీర్వాదకరమైన మందిరంగా ప్రభు నిర్మాణం చేసినందుకు మనసారా మనం రెండు చేతులెత్తి స్తోత్రాలు చూద్దాం. ఆ సేవకులు ఆమేన్. మంచిది. అందరికీ సహకరించినందుకు వందనాలు. ఈ సమయంలో ఒక పల్లవి చదువు.